ఒక వ్యక్తి మీద కానీ లేదా ఆ వ్యక్తి మాట్లాడిన మాటల మీద కానీ మనం మాట్లాడాలి అంటే ఆ వ్యక్తికి లేదా ఆయన మాట్లాడిన మాటలకి ఒక వాల్యూ ఉండాలి. అప్పుడే మనం సపోర్ట్ చేస్తూ మాట్లాడినా లేదంటే అపోజ్ చేస్తూ మాట్లాడినా మనకి మన మాటలకి ఒక వాల్యూ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మైదర్ అనే వ్యక్తికి అంత వాల్యూ లేదు. ఆయన మాటలని ఆయనకే వాల్యూ లేనప్పుడు ఆయన మాటలకి అంతకన్నా వాల్యూ లేదు. ఏ రోజైతే ఆయన ఏదో వ్యాపారాలు చేసి నష్టపోయి క్యూఆర్ కోడ్ పెట్టుకొని సబ్స్క్రైబర్ని డబ్బులు అడిగాడో ఆయన ఆ రోజే తన వాల్యూ పోగొట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి మాట్లాడిన మాటల కోసం మనం దాని మీద రియాక్ట్ అవ్వటం కానీ దాని మీద వీడియోలు చేయటం కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాన్ సెన్స్. మరి ఎందుకురా ఇప్పుడు ఆ నాన్ సెన్స్, మరి ఎందుకురా నువ్వు మాట్లాడుతున్నావు అంటే చెప్తాను నేను మీకు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. సో తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఈ లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూ జరుగుతుంది. మీ అందరూ తెలిసిందే, నిన్న కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం, మన ఒపీనియన్ చెప్పాం. అయితే ఈ మహానుభావుడు అందులో దూరి ఏం చెప్పాడంటే కొంచెం వీడియో చేశాడు. ఏం చెప్పాడరా అంటే హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఆస్తులు వదిలేండి, హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ఆస్తులు కొనుక్కోవాలన్నా కూడా సూట్ కేసులు పెట్టి కొనుక్కునే అంత ఇది లేదు తెలంగాణ వాళ్ళ దగ్గర అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సో ఆ రీల్ని నాకు చాలామంది ఫార్వర్డ్ చేశారు, ఒక 50 మంది ఫార్వర్డ్ చేశారు. అందులో 49 మందికి నేను ఒకటే ఆన్సర్ చెప్పా. ఏం చెప్పానంటే, బ్రో దిస్ ఫెలో ఈజ్ ఏ నాన్ సెన్స్ ఫెలో, ఆయనకే వాల్యూ లేదు, ఆయన మాట్లాడిన మాటలకు ఎందుకు వాల్యూ చేస్తున్నారు, ఇగ్నోర్ చేయండి అని చెప్పాను. సిమిలర్ ఇన్సిడెంట్ నందూస్ వరల్డ్ జరిగినప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఈ స్కామ్ గురించి మాట్లాడి ఒక స్కామ్ గురించి మాట్లాడటం ఏంటని చెప్పి నాకు ఫార్వర్డ్ చేస్తే అప్పుడు కూడా ఇదే చెప్పాను. నేను వీడియో చేయలే. అరే ఇలాంటి వ్యక్తులు వీడియో చేస్తే మన రేంజ్ పోతుంది, ఆయన మాట్లాడి మాట మీరు తగ్గిస్తే మనల్ని మనం తగ్గించుకున్నట్టు చేయనని చెప్పాను. ఇప్పుడు 49 మందికి అదే ఆన్సర్ చెప్పా, కానీ ఒక వ్యక్తి వల్ల నేను వీడియో చేస్తున్నా. ఆ వ్యక్తి నన్ను ఏం క్వశ్చన్ చేశారంటే, బ్రో ఎప్పుడు నువ్వు మాట అంటావు, ఏమంటావంటే ఎక్కడైతే ఇష్యూ జరుగుతుందో అది ఓ కులం కానీ వర్గం కానీ లేదంటే ఒక ప్రాంతం కానీ భాష కానీ దానికి రిలేటెడ్ అయిన పీపుల్ ముందు వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది, వేరే వాళ్ళు మాట్లాడే కన్నా వాళ్ళు మాట్లాడి దాన్ని ఖండిస్తేనే కరెక్ట్గా ఉంటుంది, అది జనాలకి కరెక్ట్గా వెళ్తుంది, అదే న్యాయం అదే ధర్మం అని చెప్పావు. మరి ఇప్పుడు కూడా ఈయన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి, వైజాగ్ వ్యక్తి వచ్చి ఇట్లా మా తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఇప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా, ఆ వ్యక్తికి వాల్యూ ఉందా లేదన్నది అనవసరం, నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా. ఇలాంటి వాటి మీద మాట్లాడటం తప్ప రైట్ అండి కదా, తప్పే అని చెప్పాను. స్టాండ్ తీసుకోవాలి కదా అన్నారు, పాయింట్ కొట్టారు, నన్ను గట్టి కొట్టారు. అందుకే నేను మాట్లాడుతున్నా. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, శ్రీరామచంద్ర ప్రభో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ బ్రో, నీకు 1 మిలియన్ ఎలా బ్రో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్? దీనమ్మ జీవితం ఇంత కష్టపడతాం, ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, ఆలోచించుకొని మాట్లాడతాం, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జనం అసలు రారు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. పోనీ మనకు వ్యూవర్షిప్ రావట్లేదా అంటే ఈ మంత్ 1 మిలియన్ యూనిక్ యూజర్స్ వచ్చారు, 1 మిలియన్ యూనిక్ యూజర్స్ వచ్చారు. ఆయన 8,000 మంది హార్డ్లీ సబ్స్క్రైబ్ చేసుకుంది. చూడండి, కనీసం 1% కూడా రాలి. సరే నేను ఎప్పుడు నా కోసం నేనేం చెప్పుకుంటానంటే, సరే అంత ఈజీగా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, మనల్ని నమ్మాలి, మనకు వాల్యూ క్రియేట్ అవ్వాలి, లేదంటే మనం ఇంకా తప్పులు ఉన్నాయి, మనం సరిగ్గా చెప్పట్లేదు అని నాకు నేను సర్ది చెప్పుకుంటా ఉంటాను. కానీ ఇలాంటి చూసినప్పుడు మాత్రం గుండెల్లో కాలుతుంది బ్రో, కాలుతుంది. ఏందిరా ఇది, మనల్ని ఎందుకురా అసలు ఎలాంటి వ్యక్తులకి హైపిస్తారా అని తర్వాత నేను డీటెయిల్డ్గా ఆలోచిస్తుంటే అర్థమైంది ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి కాంట్రవర్సీలు లేదంటే వీళ్ళ రివ్యూస్ ఎలా ఉంటాయంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక మూవీ వచ్చింది, ఒక పెద్ద యాక్టర్ది, పాన్ ఇండియా యాక్టర్ది ఒక మూవీ వచ్చినప్పుడు దానికి నేను రివ్యూ చెప్పాను. ఆల్మోస్ట్ 1,50,000, సరే పేరు చెప్పి మాట్లాడుతుంది, రాజాసాబ్ మూవీ. ఆల్మోస్ట్ ఒక 1,50,000 వ్యూవర్షిప్ వచ్చింది, దానికి వ్యూస్ వచ్చినాయి. నాకు సినిమా నచ్చలా, ప్రభాస్ అన్న కష్టపడిన ఏం జరిగినా సరే నచ్చలా, అది ఏందో ముక్కలుగా ఉంది, నేను చెప్పాను ఆ రివ్యూలో నచ్చలేదని. నన్ను దొబ్బారు, గట్టిగా దొబ్బారు. ఇదే వ్యక్తి సినిమా సూపర్ ఉంది, అల్లలాడిచ్చింది, అది అర్థం కావాలంటే అబ్బో తెలివితేటలు ఉండాలని చెప్తే లేపారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అన్నీ చేశారు. చివరికి ప్రభాస్ ఫ్యాన్సే సినిమా ఓటీటీలోకి అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు, నచ్చదని చెప్పి మారుతి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారా లేదా? అవునా కాదా? ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. కానీ ఆ టైంకి అంటే ఇక్కడ కరెక్ట్ మాట్లాడటం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ న్యాయంగా మాట్లాడటం ఇంపార్టెంట్ కాదు, న్యూట్రల్గా మాట్లాడటం ఇంపార్టెంట్ కాదు. ఆ టైంకి యాజ్ ఎ ఫ్యాన్స్గా మనం ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏది ఉండాలనుకుంటాం, అది మాట్లాడటం ఇంపార్టెంట్. అది మాట్లాడితే వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బిగ్ బాస్ రివ్యూస్లో కూడా అంతే. అసలు ఒక రివ్యూ చూశాను, ఒకటే రివ్యూ చూశాను ఆ జన్మకి. నేను ఒక రివ్యూ చూశాను, నాకు దాంతో తెలిపోయింది రివ్యూయర్స్ డబ్బులు తీసుకుంటారన్న మాటలు ఎందుకు వస్తాయని దాంతో తెలిపోయింది నాకు. అయినా చేసుకుంటారు. జనాల్ని సారీ టు సే కొంతమంది జనాల్ని ఈజీగా ఇలాంటి వాళ్ళు గొర్రెలను చేస్తారు, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటారు.
అలా 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 సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మొత్తానికి ఎక్కడికి వెళ్తానో చెప్తాను చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ పెరగడం వల్ల 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 5 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని తెలియటం వల్ల వాళ్ళ మాటలకు ఒక వాల్యూ ఏర్పడుతుంది. యాక్చువల్గా వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ వాళ్ళకి కానీ అసలు అంత డిజర్వ్ చేయరు. నన్ను అడిగితే చేయరు. ఆయన ఓపెన్గా చెప్తున్నా. కేవలం మీరు ఆ టైంలో మీ స్వార్థం వల్ల, లేదా మీ అమాయకత్వం వల్ల, మీ మంచితనం వల్ల, మీరు చేసుకున్న సబ్స్క్రిప్షన్స్ వల్ల అలాంటి వాళ్ళకి ఒక వాల్యూ ఏర్పడుతుంది. అలా మీరు ఇచ్చిన హైప్, మీరు ఇచ్చిన సబ్స్క్రైబర్స్తో అలాంటి వాళ్ళకి హైప్ ఏర్పడి అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి మిగతా వాళ్ళు కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే అక్కడ ఏమీ లేదు, డొల్లా ఏమి లేదు. నిజంగా చెప్పాలంటే ఏ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేస్తా చెప్పే ఆ రివ్యూలు కానీ ఏవి కానీ దానికి మనం ఆ టైంలో అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు, తిరిగి ఇంకా ఇట్లా కొట్టుకుంటూ ఉంటాం మనం. నీకు అసలు ఏ రైట్ ఉంది? ఎవరు నువ్వు? అసలు ఆస్తులు ఎంత ఉన్నాయి? వీటన్నిటి కోసం అసలు నీకెందుకు? మనం పొలిటికల్ పార్టీ కాదు, మనం పాలిటిక్స్ ఇక్కడ మాట్లాడలేదు, సరేనా? మనం ఒక రివ్యూర్, మూవీ రివ్యూర్ కానీ బిగ్ బాస్ రివ్యూర్ కానీ మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉండాలి, ఇష్యూ మీద మంచి అవగాహన ఉండాలి. మనం ఒక మాట మాట్లాడితే ఇష్యూ అనేది సర్దుమనగాలి, తగ్గాలి. ఇలాంటి ఇష్యూస్ మీద ఎస్పెషల్లీ ప్రజలను మనం కలిపే విధంగా మాట్లాడాలి. మనం రాజకీయ నాయకులు కాదు, మనం పాలిటిక్స్ చేయట్లా. ఇప్పుడు నువ్వు పొలిటీషియన్, పాలిటిక్స్ సంబంధించినోడివి, ఒక పార్టీకి సంబంధించినోడివి అంటే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, సరేనా? కానీ ఇప్పుడు ఇందాక కూడా ఒక వీడియో ఆల్రెడీ యాక్చువల్లీ చెప్పాలని నేను వీడియో చేశా, అది ఆపేసి ఇప్పుడు మధ్యలో ఆపేసి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే, నీకు దమ్ముంటే వీడియో డిలీట్ చేయకని చెప్పి టైటిల్ పెట్టా. కొంతమంది అడగచ్చు, ఎందుకు ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఇట్లా మాట్లాడుతున్నారు తెలంగాణ సైడ్ నుంచి, మరి మైదరట్ట మాట్లాడితే తప్పేంటి? తప్పు లేదు, కానీ నువ్వు దాని స్టాండ్ తీసుకో. ప్రాబ్లం ఏంటంటే స్టాండ్ తీసుకోడు, వస్తాడు, మాట్లాడతాడు, డబ్బులు తింటాడు, సారీ చెప్తాడు, రిపీట్. నువ్వు ధైర్యంగా నువ్వు మాట్లాడితే చేసుకో, స్టాండ్ తీసుకొని నుంచో. నీకు అంత ధైర్యం లేదు, నేను చెప్పాలనుకున్నది అది కాదు అంటావు. మరి ఎందుకు అలాంటప్పుడు? నేను పొలిటీషియన్ కాదు అనుకున్నప్పుడు నాకు అలాంటి ఉద్దేశాలు లేదు, నేను మంచి కోసం చెప్తాను కానీ అలా చెప్పకూడదు. నేను నీకు దమ్ముంటే నువ్వు దమ్ముంటే వీడియో డిలీట్ చేయకుండా ఉంచి చూద్దాం అని చెప్పి పెట్టాను. నేను తీరా వస్తే మామిడికి చెప్పా, టైటిల్ పెట్టరా అని చెప్పి తమ్నైల్ చేశాయని చెప్పా. మామిడి ఫోన్ చేసాడు, అన్నా లేపేశాడు అన్న వీడియో అని చెప్పి. అట్లా ఉంటుంది. సరే అని చెప్పి ఇంకో టైటిల్ పెట్టా, సారీ చెప్పకుండా నీ స్టాండ్ నువ్వు తీసుకో అని చెప్పి. అన్నా సారీ చెప్తే వీడియో తీసాను, మళ్ళీ ఫోన్ వచ్చింది. ఇదే నేను చెప్తున్నా. మీరు అడిగే కొంతమందికి మీలో ఉండొచ్చు, అది తెలంగాణ సైడ్ నుంచి కూడా కొంతమంది ఇట్లా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి. వాళ్ళకి ఒక క్లియర్ ఇంటెన్షన్ ఉంది, అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయమంట. క్లియర్ ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి, వాళ్ళు గొడవలు పెట్టడమే వాళ్ళ ధ్యేయం, పాలిటిక్స్ చేయటమే వాళ్ళ ధ్యేయం. ప్రజలు మంచి చెడు వాళ్ళకి అవసరంలా, వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళవి. నీది అలాంటి ఇంటెన్షన్ అనుకో, నువ్వు పాలిటిక్స్ చేద్దాం అనుకున్నావు అనుకో, నువ్వు ప్రజలు రెచ్చగొట్టడమే నీ ధ్యేయం అనుకో, నీకు అలాంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్ మైండ్ సెట్ ఉందనుకో, నువ్వు నుంచో దాని మీద. అవును, అప్పుడు నువ్వు స్టాండ్ తీసుకో, ఆంధ్ర సైడ్ స్టాండ్ తీసుకొని ఇంకో ఇట్లా మేము నష్టపోయాం అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టు వాగు. కానీ నేనేదో మంచి కోసం మాట్లాడుతున్నా, గొడవలు తగ్గించాలని మాట్లాడుతున్నా, నేను చెప్తుంది కరెక్టే, కానీ నేను చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పింది ఒకటి అని చెప్పి కవర్ చేసుకుంటా, వీడియోలు డిలీట్ చేసుకుంటా, సారీ చెప్పుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు ప్రజల మధ్య లేని గొడవలు పెడుతున్నావు. నువ్వు అవసరం లేని గొడవలు క్రియేట్ చేస్తున్నావు, అవసరం లేని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నావు. నీ హైప్ కోసం, నీ వర్షిప్ కోసం కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నావు. నీకు అంతమంది సబ్స్క్రైబర్లు ఉండటం వల్ల నీ మాటలకు వాల్యూ ఏర్పడుతుంది. నీలాంటి వాళ్ళు రీల్స్ తీసుకొచ్చి మాకు ఫార్వర్డ్ చేసి ఇంకో మాట్లాడంటారు. నేనేం హైప్ అవ్వద్దని చెప్తాను ఇలాంటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు ఇగ్నోర్ చేయమని చెప్తాను నేను. అది ఎంత అదృష్టం లేకపోతే అంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు బ్రో, నాకు అర్థం కాదు. టాలెంట్ ఒకటే అవసరం లేదు ఇక్కడ, అదృష్టం కూడా ఉండాలని నాకు ఎలాంటి వాళ్ళు చూస్తానో అర్థమవుతుంది. ఇంత సబ్స్క్రిప్షన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎంత సెన్సిబుల్గా మాట్లాడాలి, ఎంత అకౌంటబుల్గా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే నలుగురు మెచ్చుకునేలా ఉండాలి కానీ నలుగురు ఊసేలా ఉండకూడదు. ఫస్ట్ పర్సన్ నాకు తెలిసి ఇష్యూలో మాట్లాడిన ఫస్ట్ పర్సన్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి దొబ్బులు తింటున్న పర్సన్. కనీసం కొంతమంది ఒక సైడ్ మాట్లాడినా ఆ ప్రజలైనా సపోర్ట్ చేశారు. ఇక్కడ సీమాంధ్రాలు సపోర్ట్ చేయట్లా, తెలంగాణలో తిడుతున్నారు. ప్రాబ్లం ఏంటి తెలుసా? నీవేదో మాట్లాడుకున్నా ఇగ్నోర్ చేద్దాం అనుకుంటే నీ వల్ల అందరం దొబ్బులు తింటున్నాం. అందరిని తిడతారు కింద, ఇది ఆంధ్ర వల్ల అహంకారం అది ఇది అని చెప్పి. ఎందుకు? పోనీ నువ్వు నిజంగానే సీమాంధ్ర సపోర్ట్ చేస్తా, సీమాంధ్ర సైడ్ ఉండి తెలంగాణ మీద నీకు పడదా అన్నట్టు అట్ట ఉన్నావు. పోనీ అట్లీస్ట్ ఏదో ఒక సైడ్ తీసుకున్నాడరా, ఏదో కానీ దరిద్రం అని అనుకోవడానికి లేదు. ఉండేది మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వెళ్తావు, హైదరాబాద్లో ఉంటావు, అక్కడే ఉంటావు, నీకు అక్కడ వ్యూవర్షిప్ కావాలి, అక్కడ సినిమాలు చూస్తావు, నువ్వు ఐమాక్స్ దగ్గర సినిమాలు చూస్తావు, రివ్యూలు చెప్పినోడివి. నేను చెప్పాలంటే అక్కడి నుంచి పాపులర్. జబర్దస్త్లో కూడా నాకు తెలిసేది తెలియదు కానీ నాకు ఐఎమ్ సారీ ఒకవేళ అది తప్పుగా ఉంటే, అక్కడి నుంచి పాపులర్.
అక్కడ నువ్వు పెరిగినోడివి, అక్కడ ప్రాంతం గురించి అలా మాట్లాడచ్చా? నేను సీమాంధ్రాలకు కూడా చెప్తున్నా, మనం హైదరాబాద్లో ఉన్నాము అంటే అక్కడ కల్చర్ని కానీ, అక్కడ ప్రజల్ని కానీ, అక్కడ భాషను కానీ, అక్కడ సెంటిమెంట్స్ కానీ మనం గౌరవించాలి. అది ఇదేమైనా రూలా, రాజ్యాంగం అని కాదు. అది చిన్న కామన్ సెన్స్ అంతే. హైదరాబాద్లో ఉంటే అలా చేయాలి, బెంగళూరులో ఉంటే అక్కడ వాళ్ళని కూడా గౌరవించాలి అంతే. నీకు అక్కడ ఉండొద్దు అని ఎవరు అనడానికి లేదు, కానీ అక్కడ ఉంటే నువ్వు ఇలా చెయ్యాలి. సేమ్ నువ్వు అమెరికా వెళ్తే కూడా నువ్వు చేయాల్సిన పని అదే. అక్కడ రూల్స్ పాటించాలి, అక్కడ ప్రజలను గౌరవించాలి, అక్కడ రూల్స్కి తగ్గట్టు మనం నడుచుకోవాలి, అక్కడ సెంటిమెంట్స్ని, అక్కడ కల్చర్ని మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసి తీరాలి. తెలంగాణ వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళినా, అమెరికా లాంటి ప్లేస్కి వెళ్ళినా, బెంగళూరు లాంటి ప్లేస్కి వెళ్ళినా వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. మనం వెళ్ళే సీమాంధ్రులకే హైదరాబాద్ వెళ్తే వర్తిస్తుందని కాదు, మనం ఎవరైనా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా వర్తించే రూల్ ఇది. ఢిల్లీ వెళ్తే అక్కడ కల్చర్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళి కూడా మనదే డామినేషను, మనమే తోపు, ఎక్కడికి వెళ్ళినా మనమే తెలుగు వాళ్ళం తోపు ఊపు అంటే అవ్వదు. అది కరెక్ట్ కూడా కాదు. ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీస్ వాళ్ళకి ఇవ్వాలి. రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే కాదు. పొలిటీషియన్స్ అంటే ప్రజల మనోభావాలతో ఆడుకునే ఆ పొలిటీషియన్స్ ఈ పొలిటీషియన్స్ పేర్లు చెప్పడం కానీ అందరూ చేస్తున్నది అదే. రాజకీయాలు మొత్తం ప్రాంతం మీద తిరుగుతుంది. కానీ మనలాంటి వాళ్ళం మాట్లాడితే ఈ గొడవలు తగ్గాలి, ప్రజలకు అర్థమయ్యే విషయం చెప్పాలి. అరే మన ఏంట్రా, మన పరిస్థితి ఏంటి, మనం ఏంటి, మనకి నలుగురు చక్కగా ఉండాలి. మనం కామన్ పీపుల్. ఈ ఇష్యూల వల్ల మనకేమైనా వస్తుందా, పర్సనల్ ఏమైనా మనకేమైనా ఉపయోగపడుతుందా? ఏం ఉపయోగపడుతుంది కదా. ఎందుకు మరి మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఒకరిని తిట్టాలి అంటే ఒకరిని తిట్టుకోవాలి, ఒకరిని ఎందుకు చేయాలి? సో మనం మన పని చేసుకుందాం అన్న విధంగా ఏదైనా చెప్తే బాగుంటుంది. నువ్వు పెట్టడం ఏంటో, నిన్ను చూస్తా సీమాంధ్రం తిడతా ఇంకొంతమంది రీల్స్ చేయటం ఏంటో, ఎవరు నువ్వు, ఎందుకు నీ వల్ల మీ అందరం దొబ్బు తినాలి? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ దీని మీద వీడియోలు చేసేది ఏంది? అవసరం లేని పంచాయతీ బ్రో ఇది. ఇలాంటి వ్యక్తులకి హైప్ ఇవ్వకండి, ఇలాంటి వ్యక్తులకి కౌంటర్ కూడా ఇవ్వకండి. వీళ్ళకి ఇస్తేనే మీరు తప్పు చేసినట్టు, వీళ్ళ గురించి మాట్లాడితేనే మీరు తప్పు చేసినట్టు. ఇది నా తప్పు, ఇది నా తప్పే నిజంగా. అందుకని నేను మాట్లాడను. ఆ నందు సోల్డ్ దాంట్లో చేసినప్పుడు నేను చాలామంది అడిగారు, బో వీళ్ళ మీద వీడియో చేయడం ఇలాంటి వాళ్ళ మీద చేస్తే మనకి తక్కువ, మనం తక్కువ అవుతాం. వద్దు, అవసరం లేదు, అయిపోయింది. సో తినక అసలు ఏం మాట్లాడినా కూడా మీరు దానికి తెలంగాణలో చెప్తున్నా, దాని మీద అసలు మీరు రియాక్ట్ అవ్వబాకండి, వదిలేయండి. ఆంధ్రలో కూడా చెప్తున్నా, వదిలేయండి. అయిపోయటం వల్ల వీళ్ళు ఇంకెలాంటి ఏదో చేస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రాపర్ క్లారిటీ ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు, ఏది ఉండదు. ఏదో ఒకటి మాట్లాడతారు, అది క్లిక్ అయిందనుకోండి అట్లా ముందుకెళ్తారు, అవలేదనుకోండి వీడియోలు డిలీట్ చేస్తారు, సారీలు చెప్తారు, ఇంకొక వీడియో చేసుకుంటారు. వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్, సిగ్గు లాంటివి ఏమి ఉండవు. వ్యూవర్షిప్ మ్యాటర్స్ అంతే. వ్యూస్ వచ్చినాయా, దాని డబ్బులు వచ్చినాయా, అంతే మ్యాటర్స్. సో వదిలేయండి, సరేనా? ఏదో చెప్పాడంట ఎవరు రీల్ కింద కామెంట్ చేసి, నేను వరుసగా 1, 2 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 రిలీజ్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో, మీ అందరికి గట్టిగా ఇస్తానని చెప్పి ఎవరు చెప్పారు నాకు ఇందాకే. వీడియోనే డిలీట్ చేసేసారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సంగతి తర్వాత. ఎందుకు బ్రో మనకి ఛాలెంజెస్? మళ్ళీ ఆయన కింద హైపిస్తే ఇంకా ఎవడ కామెంట్ చేశారంట, ఏంటంటే బ్రో నువ్వు అసలు సారీ చెప్పకు బ్రో, తగ్గకు చూసుకుందాం అని చెప్పి. ఎందుకు బ్రో గొడవలు పెడతారు ఊరికినే? మీరు మీ వ్యూవర్షిప్ ఉంటే మంచిగా సినిమా రివ్యూలు ఏదో చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా ఉండు. ఎందుకు మనకి ఇలాంటివన్నీ? మనకు చేత కానప్పుడు నువ్వు మాట్లాడి మా మీదకి తీసుకొచ్చి ఎందుకు నువ్వు మాట్లాడాలో అందరూ మాట్లాడాల్సి వస్తుంది. అది సంగతి. సో ఇలాంటి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఇగ్నోర్ చేయండి. ఇలాంటి వాళ్ళ మీద మనం మాట్లాడకుండా ఉంటేనే కరెక్ట్. అది ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా తప్పే. మళ్ళీ చెప్తాను, ఇలా మాట్లాడటం తప్పు. చాలా అహంకారం కనిపిస్తుంది ఆ మాటల్లో, తప్పు అది. అలా మాట్లాడకూడదు. వీఆర్ నాట్ పొలిటీషియన్స్ కంటే ఇంకా వాళ్ళకి ఇదే పని కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చెప్పాను కూడా ఈ విషయం పొలిటికల్ అవుతుంది, పాలిటిక్స్ నుంచి ఇది నెమ్మదిగా ప్రజల సెంటిమెంట్లోకి వెళ్తుంది అని చెప్పి. అందుకని మనం దీని గురించి మాట్లాడకుండా ఉంటే తగ్గుతుంది. సో వదిలేయండి అని చెప్పింది అందుకే నన్ను వీడియోలో. బట్ అన్ఫార్చునేట్లీ మనకంత మంది సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి, అండ్ దట్టు మనం చెప్పింది మంచి కదా, పాజిటివ్ థింగ్స్ వెళ్ళవు, నెగిటివ్ ఉంటేనే వెళ్తుంది. అది సంగతి. చలో ఎనీవే, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్స్ కామెంట్ చేసి, కొత్తగా చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.